సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఎవరు కొడుకు నువ్వు? ఏమైనా చదువుతున్నావా? ఏం చదువుకుంటున్నావు? మరి నాయన కావాలని నీకు లేదా? ఏమన్నా అన్నాడు నాయన? నీకు ఏమన్నా మాట్లాడిచ్చినాడా? ఎప్పుడు? ఏమని చెప్పాడు? ఇంకా స్కూల్ పోతున్నావా రోజు? మీ మమ్మీ మరి నీకు ఎట్లా అనిపిస్తుందిరా నాయన చనిపోయింటే? ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? రోజు పోయిస్తున్నావా? నీ పేరు? మొట్టుపని దగ్గర అది గుండె హార్ట్ అటాక్ వచ్చింది. గుండె హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి వేసుకుపోయినాము. ఆ హాస్పిటల్కి వేసుకుపోయిన లోపలే తీరిపోయినాడు. ఈ పిల్లోడు 2 సంవత్సరాలు ఉండే వాళ్ళ అమ్మ తీరిపోయినప్పుడు. ఈ పిల్లలకి ఎవరు దిక్కలేరు, ఏం లేరు. ఈ పిల్లలు గవర్నమెంటే ఏదైనా సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలి. లేకపోతే ఇంకా పిల్లలు నలుగురు ఆటలు అయిపోతారు. ఈ పిల్లలు ఈ పాప 3వ పిల్ల, ఇంకొక పాప పెద్ద పాపను మొదటింటికి ఇచ్చినాము. 2వ పాప 12 రోజులు ఉంది. ఇంకా ఇంకా ఆ పిల్లల్ని గవర్నమెంటే ఆదుకోవాలి. గవర్నమెంట్ ఆదుకొని మరి వాళ్ళకి ఏదైనా జీవన ఉపాధి కల్పిస్తే వాళ్ళు ఏమన్నా బతుకగలుగుతారా, లేదంటే అనాథాలు అయిపోతాం. ఎంతమంది కొడుకులు నీకు? 2 సార్. ఇప్పుడు వీళ్ళు పెద్ద ఆయన ఆంజనేయ? పెద్ద ఆయన. మేము ఉపాధి పనికి వెళ్ళినాము. పని దగ్గరే నేను పనికి పోయినాము. కాబట్టి మా పని దగ్గర ఏం జరిగిందంటే ఇక్కడ వల్ల నొప్పి వస్తుంది అని చెప్పినాడు. అక్కడి నుంచి మేము హాస్పిటల్ తీసుకెళ్ళినాము. దారి మధ్యలోనే ఇంకా బ్రిడ్జి దాడుతుండగా కొద్దిగా మాకు పోయినట్టు కనిపించాడు. అయినా మేము హాస్పిటల్ వరకు తీసుకెళ్ళాము. డాక్టర్లు చనిపోయినాడని నిర్ధారణ చేసినారు. అప్పటికి తర్వాత ఎంపీటీఓ సార్ గారు వచ్చినారు. ఆయనకి చెప్పిన విషయం ఇట్లా పని ప్రదేశంలో జరిగింది. ఇది మా ఆజూర్లు బండి అన్నీ అయిపోయినాయి. ఆజూర్లు కానీ వచ్చినాడు కాబట్టి అన్నీ జరిగినాయి. పిల్లలు 4 పిల్లలు. ఆయనకి భార్య 7 సంవత్సరాల క్రితమే చనిపోయింది. పిల్లలు ఇప్పుడు 4 పిల్లలు అనాథలు అయిపోయినారు. ప్రభుత్వం ఏమైనా ఉంటే ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా సహకారం చేయాల్సిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. నా పేరు పాండురంగ. ఏం లేదు సార్, ఆ పిల్లలకైతే ఏం లేదు. ఒక 1/2 ఎకరం పొలం ఉంది వాళ్ళకి. ఇంకా అప్పులు ఉన్నాయి. బ్యాంకులో లోన్ తీసినాడు ఆ మనిషి. డబ్బులు ఎక్కడి నుంచి లేవు. వాళ్ళకైతే ఇబ్బంది పూర్తిగా. ఎందుకంటే తల్లి చనిపోయిన తర్వాత చిన్నపిల్లలు, ఈ పిల్లోడు చిన్నగా ఉన్నాడు. తల్లి చనిపోయినప్పుడు అప్పటి నుంచి సాక్కుంటూ పనికి పోతూ చేనులో కొద్దిగా పని చేసుకుంటే ఇప్పుడు పొలం పనులు లేవు కాబట్టి ఉపాధి పనికి వచ్చినాడు సార్. అక్కడ పని దగ్గర నుంచి మాకు అంతా చెప్పే లోపల అప్పటికప్పుడే మేము వెహికల్ తీసుకొని పోయే లోపల ఇట్లా జరిగింది సార్. అది మొత్తానికి అయితే గతంలో నుంచి అంటే అది ఏదో అని చెప్తుంటే అప్పటికప్పుడు వచ్చింది కాబట్టి హార్ట్ అటాక్ అన్నప్పుడు మనకి చాలా తెలియదు కాబట్టి మేమైతే ప్రభుత్వ హాస్పిటల్కి వేసుకున్నాం సార్. అది విషయం. పేరు? నా పేరు పాండురంగ సార్.